బాబు అద్దాలు రిప్లేస్ చేయలేదు. తర్వాత అలాట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఒక సంఘం పెట్టుకొని రోజు 10 మెంబర్స్ అని వచ్చి చూసుకుంటూ అంత కష్టపడ్డారు. ఇవాళ ఇల్లు అలాట్మెంట్ లేదు అని ఆపింది. అదర్ సైడ్కి ఇంకొక సింగిల్ ఫేజ్ లాగాలని అది మళ్ళీ ఆపిపోయింది. ఇప్పుడు ఒక బ్లాక్ అంటే 1, 2, 3 బ్లాక్లకు ఇచ్చిండ్రు. అక్కడ 2 బ్లాక్లు ఉన్నాయి, అది ఇవ్వలేదు. మళ్ళీ పోల్ కావాలి, డబ్బులు కట్టమన్నారు. సార్ మాట్లాడతారు, ఆగండి కొంచెం. టోటల్ బ్లాక్స్ 6 బ్లాక్స్ ఉన్నాయి. ఎందుకంటే సార్ రేపు మినిస్టర్ గారు వస్తున్నారు, వారితో ఇక డేట్ తీసుకోవడం ఇది ఓపెనింగ్. అందుకని ఈ సార్ ఏమన్నాడంటే మళ్ళీ ఇచ్చినాక వాళ్ళ బయటికి పోవద్దు, మళ్ళీ కరెంట్ లేదు, నీళ్లు లేదని ఎవరు పేపర్ రోడ్ రాయొద్దు అనేది ఆయన బ్లాక్లో 6 ఫ్లాట్లు ఒప్పుకోడు ఆయన. శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగిరెడ్డి మినిస్టర్ గారు అసలు ఒప్పుకోడు. మీరు ఆ ప్లేస్లో ఇంకేమైనా చూడు అని చెప్తున్నాను నేను. అది చూసి అది పెట్టండి. ఎవరైతే సాగిన ఎవరో ముస్లిం అమ్మాయికి లేదు అంటున్నా పెడదాం. కారు ఉండగా అది ట్యాక్స్ కార్ అంటున్నా అది కూడా చూసి అది కూడా క్లియర్ చేస్తాం. కానీ అదర్ డిస్టిక్ను తర్వాత ఎవరైతే టోటల్గా ఇల్లుండి కూడా వాళ్ళు మళ్ళీ పెట్టుకునే వాళ్ళను అది మీకు ఆలోచించండి. అది బ్లాక్ చేసి పెట్టారు. సో అది నేను ఒకసారి కలెక్టర్ గారికి మన మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి అది ఉన్నదని చెప్తాను. మీరు ఒకవేళ రిప్లేస్మెంట్ అని అంటే మాత్రం మీరు కరెక్ట్గా మీ టీంలో ఎవరున్నారో వికలాంగులు వాళ్ళు వాళ్ళే పెట్టండి. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, మరి దాని కిందకి వెళ్ళి హెల్త్కి మళ్ళీ సపరేట్గా కట్టాలి. అది ఎట్లనే గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ఇచ్చిన మళ్ళీ గిన్ని కొరియలు పెడితే మున్సిపాలిటీ వాళ్ళు ఎవరి రమ్మని చెప్పారు. ప్రస్తుతానికి బోర్ వాడండి. ట్యాంక్ ఉన్న పైన మినిస్టర్ గారు